జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి లగ్నంలో శుక్రుడు నీచం పొంది ఉంటారు. 12వ స్థానంలో కేతు ఉంటారు. లాభస్థానంలో రవి ఉంటారు. లాభస్థానంలో గురువు ఉంటారు. లాభస్థానం నుంచి రవి 12వ స్థానం కూడా వస్తారు. ఆగస్టు 17వ తారీఖు నుంచి బుధుడు దశమ స్థానంలో ఉంటారు. ఈ మాసం స్టార్టింగ్ నుంచి దశమ స్థానంలో కుజుడు ఉండబోతున్నారు. ఈ మాసం స్టార్టింగ్ నుంచి బుధుడు దశమ స్థానం నుంచి లాభస్థానం వస్తారు. ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు 22వ తారీఖు నుంచి బుధుడు మీకు వ్యయ స్థానం వస్తారు. 6వ స్థానంలో రాహు ఉంటారు. సప్తమ స్థానంలో వక్రిచ్చిన శని ఉండబోతున్నారు. ఇది గ్రహస్థితి. కన్యా రాశి వారికి లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కుటుంబాధిపతి లగ్నంలో నీచంలో ఉంటారు. కుటుంబ పరంగా సమస్యలు అవుతూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులను భంగం కలిగే అవకాశం ఉంటుంది. అపకీర్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవమానాలంటూ చూస్తూ ఉంటారు. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. కానీ ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ధనం వస్తుంది, 200 రూపాయలు వస్తుంది, 300 రూపాయలు ఖర్చు ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ధనం రావడం మాత్రం వస్తుంది, కానీ అది ఖర్చు అయిపోతుంది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. శత్రువులు అనేవాళ్ళు నాశనం అవుతారు. చాలా మంచి ఫలితాలు చూస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ మాసం అనేది. విద్యార్థులకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకున్నా సరే సరైన సమయం, మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా మంచి ఫలితాలు ఉంటే ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. వృత్తిపరంగా దశమ స్థానంలో కుజున్నారు. దశమాధిపతి లాభస్థానంలోకి వస్తారు. 22 ఆగస్టు వరకు చాలా బాగుంటుంది వృత్తిపరంగా. దాని తర్వాత యావరేజ్ గా ఉండబోతోంది. మొత్తాన్ని చూస్తే కనుక ఈ మాసం అనేది వృత్తిపరంగా మాత్రం చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే చూస్తారు. ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో మాత్రం చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.